విశాఖలో స్థిరాస్తి రంగం కుదేలైంది. భూముల క్రయ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువకు ధరలు పడిపోయాయి. కనీసం కార్డు విలువకు సైతం భూములను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో రియల్ ఎస్టేట్ నేల చూస్తుండటంతో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం లక్ష్యాలను చేరుకోవడం లేదు. ఒకవైపు భూముల విలువ పెంచినప్పటికీ రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగకపోవడం గమనార్హం. ప్రభుత్వం మారినప్పటికీ స్థిరాస్తి రంగం గాడిన పడలేదు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యంతో కేవలం 68% మాత్రమే రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఏడాది 12.29 కోట్లు తక్కువగా రావడం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించడంతో విశాఖలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. శివారు ప్రాంతాల్లో సైతం భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. విశాఖలో బహుళ అంతస్తుల గేటెడ్ హౌసింగ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. అయితే కొత్త లేఅవుట్ల విషయంలో నిబంధనలు డెవలపర్లకు శరాఘాతంగా మారాయి. ఫలితంగా గత ప్రభుత్వంలో లేఅవుట్ల అభివృద్ధిపై రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. 2014-2019 మధ్య ఉన్న జోరు ఆ తర్వాత లేకుండా